జీవితాన్ని చీకటిమయం చేసిన శనిదేవత. నీ ఇంటి ముందు నువ్వు కట్టిన గంట ధర్మగంట అవుతుందా? అది మోగిస్తే న్యాయం చేయడానికి నువ్వు దేవుడు అనుకుంటున్నావా? ఇది ద్వాపరయుగం అనుకుంటున్నావా? ఇది ద్వాపరయుగం కాదు. నా ఇంటి ముందు నేను కట్టిన గంట మోగిస్తే న్యాయం చేయడానికి నేను దేవుణ్ణి కాదు. ఆనాడు అధికారపు ఆత్మాభిమానంతో మాట్లాడాను. ఈనాడు నిస్సహాయురాలిగా నిన్ను అర్థించడానికి వచ్చాను. ఈ ధర్మగంట కట్టింది ఆర్తిలో ఉన్న వాళ్ళ కోసం. నేను ఆర్తిలో ఉన్నాను. అధికారం చేజారిందని చేతులు జోడించడానికి వచ్చావా? అమ్మగా నా ఆత్మక్షోభను ఆవిష్కరించడానికి వచ్చాను. ఒక సాధారణ స్త్రీగా నీ సమస్య చెబితే క్షణంలో పరిష్కరించేవాణ్ణి. ఎస్పీగా నన్ను శరణు కోరితే అభయమిచ్చి కాపాడేవాణ్ణి. కానీ అమ్మగా కొత్తేళ్లలోని పచ్చకందును అనాథన చేసి వీధుల్లోకి విసిరేసిన ఒక రాతి బొమ్మగా
ఆ చేగంటను తాకే అర్హత నీకు లేదు, నీ వాదం వినాల్సిన అవసరం నాకు లేదు. బాబు, న్యాయస్థానాల కందని ధర్మాన్ని, చట్టం నిర్వహించలేని బాధ్యతలని ఒక్కడవై నిర్వర్తించే ధర్మమూర్తివే. ఎందుకయ్యా నీకీ పక్షపాతం? ధర్మం పేరుతో నన్ను కట్టి పడేసి కట్టు కథలు చెప్పాలనా? కట్టు కథ కాదు, కంటి నుండి జారిపడిన కన్నీటి కథ. దూరమైపోయిన బిడ్డ చేరువులో ఉన్నా బాబు నీ అమ్మని నేనేనని గొంతు విప్పి చెప్పుకోలేని ఓ అభాగ్యురాలి ఆత్మ కథ. తనకు అన్యాయం చేసిన దుర్మార్గులే తన బిడ్డ బ్రతుకులో కూడా ఆజ్యం పోస్తుంటే కన్న తల్లి మీద ఉండే ద్వేషంతో న్యాయానికి అన్యాయం చేస్తున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోతున్న ఓ తల్లి కథ. ఆ తల్లి కథ నీతో చెప్పాలని, చెప్పి నీ మనసు పొరలను విప్పాలని, నిన్ను నిజం వైపుకు మళ్లించాలని వచ్చాను. బాబు, ఎస్పీగా పరిచయమైన నీ తల్లి ఒకప్పుడు సాధారణమైన ఇల్లాలు. మీ నాన్న శాంతిపురంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవోగా పనిచేస్తుండేవారు. ఒకరోజు రాత్రి ఏమండి, ఆగండి. గుడి తలుపులు తెరుచున్నాయండి. ఏమండి, అతను ప్రెసిడెంట్ పక్కనుండే కొంగజప్పం కోటిరంగమండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. నేరమైన వైరమైన ముందు నాకు తెలిపాక నేను పోలీసులకు చెప్పాలి కానీ మీరు తొందరపడి చెప్పాలి. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేవాలయంలో విగ్రహం నగలు దొంగిలించబడ్డాయి గనక రిపోర్ట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకు తెలుసు నీ కోపం వస్తుందని. అందుకు నేనే పరిశీలించుదామని కొంగ జపాన్ని కూడా తీసుకొచ్చాను. మా వాడి తొందరపాటి చర్య నేను ఖండిస్తున్నాను. అందుకనే విగ్రహం అతనికి, అమ్మవారి నగలు ఈ అమ్మవారికి. మీ కొంగ జపాలు నమ్మి ఆర్ష ధర్మానికి, ఆలయ ధనానికి అన్యాయం చేసే మనుషులు అనుకుంటున్నారా? ఇంకా చూస్తారేమిటండి? చేయండి ఫోను. ఒకవేళ ఎస్ఐ సుబ్బారావుకి రమ్మని ఫోన్ చేసినా ఆరోగ్యం బాగోలేదని అన్నాడు. వచ్చిన కేసు మా మీద ఉండదు, మీ మీద ఉంటుంది. మీ కమ్ముడు పోయే పోలీసులతో చెప్పుకునే కంటే ఈ గ్రామాన్ని కళ్ళు తెరిపిస్తాము, గ్రామ ప్రజల ముందే మీ తప్పును ఒప్పిస్తాము. వినండి, అందరూ వినండి. గుడి గంట కొట్టి యోగ నిద్రలో ఉన్న దేవుణ్ణి మేలు కొలుపుతారు. కానీ నేను భీతితో నీతిని, భయంతో ధర్మాన్ని మర్చిపోయిన మిమ్మల్ని నిద్ర నుండి లేపడానికే ఇక్కడికి పిలిచాను. ఏ దేవుణ్ణి ఆర్తత్రాణ పరాయణుడని కొలుస్తున్నారు, ఏ దేవత మిమ్మల్ని కష్టాల నుంచి కడతేరుస్తుందని భావిస్తున్నారో ఆ దేవతను దోచుకున్నారు. ప్రెసిడెంట్ కు కుడి భుజంగా ఉండే కొంగ జపం అమ్మవారి విగ్రహాన్ని నగల్ని దోచుకున్నాడు. మనందరం కలిసి ఆ దుర్మార్గుల ఆట కట్టించాలి. నిందల పర్వం, ఆరోపణల అధ్యాయం పూర్తయిందా వాణి? ఈ శరీవాడి వాణి అశరీర వాణి ఎన్నడూ అబద్ధం చెప్పదు. నువ్వు నా మీద వేసేది నిందో, నేను నిరూపించబోయేది నిజము ఇప్పుడే తెలుస్తాను. చూడండి, బాగా చూడండి. మన ఊరమ్మవారు మన ఊరు గుళ్ళోనే నగలతో సహా నిక్షేపంగా ఉన్నారు. ఇందులో ఏదో మోసం ఉంది. నీ మోసం ఏమిటో, నీ గుణం ఏమిటో, ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావో త్వరలోనే నిరూపిస్తాను. అదండి. వేర్ ఇస్ అమ్మవారి స్టాచ్యూ? విగ్రహం ఎక్కడ? 2 days లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వేర్ ఇస్ ఇట్? 2 రోజులు కాదయ్యా దొర. ఆ సర్వాణి ఉన్నంతకాలం 1000 జన్మలెత్తినా మనకు ఆ విగ్రహం దక్కదు. రాబర్ట్ గారు, మాకొక్క వారం రోజులు టైం ఇవ్వండి. విగ్రహం మీరు తెమ్మన్న చోటుకి తెచ్చప్పగిస్తాం. ఓకే, డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. ఎలా ఇస్తావయ్యా? అది బజార్లో దొరికే మిఠాయి పొట్లము, చెట్టు కోసుకుని గులాబీ పువ్వు కాదు, అమ్మవారి విగ్రహం. అక్కడ సర్వాణి ఉంది. నువ్వు నోరు మూసుకుని పట్నం నుంచి చతుర్వేదిని పిలిపించు. నాటకంలో 2 అంకం ప్రారంభించు. వేర్ ఇస్ అమ్మవారి స్టాచ్యూ? విగ్రహం ఎక్కడ? 2 days లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వేర్ ఇస్ ఇట్? 2 రోజులు కాదయ్యా దొర. ఆ సర్వాణి ఉన్నంతకాలం 1000 జన్మలెత్తినా మనకు ఆ విగ్రహం దక్కదు. రాబర్ట్ గారు, మాకొక్క వారం రోజులు టైం ఇవ్వండి. విగ్రహం మీరు తెమ్మన్న చోటుకి తెచ్చప్పగిస్తాం. ఓకే, డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. ఎలా ఇస్తావయ్యా? అది బజార్లో దొరికే మిఠాయి పొట్లము, చెట్టు కోసుకుని గులాబీ పువ్వు కాదు, అమ్మవారి విగ్రహం. అక్కడ సర్వాణి ఉంది. నువ్వు నోరు మూసుకుని పట్నం నుంచి చతుర్వేదిని పిలిపించు. నాటకంలో 2 అంకం ప్రారంభించు. ఎందుకో
తురుచులేలా